వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 24న జరిగిన సీటెడ్ పేపర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీలోని 30 MCQస్ని సాల్వ్ చేద్దాం. ఓకే, మీకు ఆన్సర్ వస్తే మీరు డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో రాయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని హెల్ప్ఫుల్గా అనిపించిందా లేదా డెఫినెట్లీ నాకు చెప్పాలి. ఓకే, సో ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ చూడకండి. సీటెడ్ పేపర్ మీకు తెలుగు అకాడమీ MCQs నుంచి ఎత్తి రాదు. ఓకే, వాళ్ళ పుస్తకం అంటూ వేరేదేం లేదు. APTSC లేదా APTET, TS స్టేట్ లాగా తెలుగు అకాడమీ పుస్తకంలోంచి అలానే ఎత్తి రాదు. కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ కొన్ని రావచ్చు, బికాస్ దోస్ ఆర్ వెరీ కామన్ క్వశ్చన్స్. కానీ మనకి APTETలో అలా చూస్తే కాంప్లెక్స్ క్వశ్చన్స్ కూడా ఆ పుస్తకంలోంచి ఎత్తి మనల్ని అడుగుతారు. సో ఆ పుస్తకం బై హార్ట్ చేసి మనం సీటెడ్ పేపర్కి వెళ్ళకూడదు. ఓకే, సో సీటెడ్ పేపర్ అటెంప్ట్ చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ రావాలి, క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉండదు, కానీ రోట్ మెమరైజేషన్ కాకుండా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ us begin. Question number 1. The primary aim of inclusive education is to provide equal opportunities for all children, allow special schools for differently able children, teach all children through same methods, emphasize competitive learning. Primary aim అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటి, మనం ఎందుకు ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఒకటే క్లాస్లో మనము అన్ని రకాల పిల్లల్ని పెట్టుకోవాలి. అంటే ఒకటే ఏజ్ గ్రూప్లో. ఓకే, అంటే చాలా ఫాస్ట్గా చాలా గిఫ్టెడ్గా ఉండే పిల్లలు, స్లో లెర్నర్స్, డిఫరెంట్ కాస్ట్ నుంచి వచ్చిన పిల్లలు, డబ్బులున్న పిల్లలు, డబ్బులు తక్కువ ఉన్న పిల్లలు, ఇలా లేదా ఏదైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్, అందరినీ మనం ఒకటే క్లాస్లో కూర్చోపెట్టుకుని ఎవరైతే పిల్లలకి ఏదైనా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తూ చదువు చెప్తే దాన్ని మనము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం. సో ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ చిల్డ్రన్, allow special schools for differently able children, teach all children through same methods, emphasize competitive learning. Okay, so option 1, provide equal opportunities for all children is the answer. Option 2 ఏంటి, allow special schools for differently able children. differently able childrenని తీసుకెళ్ళి మనము సెపరేట్ క్లాస్లో కూర్చోపెట్టినా, సెపరేట్ స్కూల్లో కూర్చోపెట్టినా, అందరూ అలాంటి పిల్లలే ఉన్నప్పుడు వాళ్ళకి నేర్చుకునే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అలాంటి పిల్లల్ని మనము మామూలు పిల్లలతో పాటు వేరే పిల్లలతో ఒకటే క్లాస్లో కూర్చోబెట్టినప్పుడు పియర్ లెర్నింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు క్లాస్ ఎంజాయ్ చేస్తారు, అసలు స్కూల్కి వద్దాము అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ నేర్పించేసరికి వాళ్ళకి ఇక్కడి కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది స్పెషల్ స్కూల్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కిందకి రాదు. టీచ్ ఆల్ చిల్డ్రన్ త్రూ సేమ్ మెథడ్స్, అందరి పిల్లలకి ఒకే పద్ధతి. ఓకే, ఒక క్లాస్లో పిల్లలు గిఫ్టెడ్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. అందరి పిల్లలకి మనము ఒకేలాగా నేర్పించినప్పుడు ఏమవుతుంది, కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, కొంతమందికి ఏమో అర్థం కాదు. సో టీచ్ ఆల్ చిల్డ్రన్ త్రూ సేమ్ మెథడ్స్ అన్నది కూడా కరెక్ట్ కాదంటే దిస్ ఇస్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. లాస్ట్లీ ఎంఫసైజ్ కాంపిటేటివ్ లెర్నింగ్. కాంపిటేటివ్ లెర్నింగ్, కాంపిటీషన్ ఇలాంటివి మనం పిల్లలకి అలవాటు చేసినప్పుడు కొంతమంది బాగా పర్ఫామ్ చేస్తారు, కొంతమంది తక్కువ పర్ఫామ్ చేస్తారు. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఎవరైతే పిల్లలు తక్కువ పర్ఫామ్ చేస్తారో వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఎంఫసైజ్ కాంపిటేటివ్ లెర్నింగ్ అనేది కూడా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కింద పడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1, ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇదే క్వశ్చన్ మీకు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని కూడా రావచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం పాజిటివ్గా ఉంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస సూత్రాలు. ఓకే, సో 3 ప్రిన్సిపల్స్ కావు, ఒకటి మాత్రమే ప్రిన్సిపల్. డెవలప్మెంట్ ఈజ్ అ లీనియర్ ప్రాసెస్. లీనియర్ ప్రాసెస్ అంటే ఏంటి, లీనియర్ అంటే స్ట్రెయిట్ లైన్. ఓకే, డెవలప్మెంట్ అనేది మనకి స్ట్రెయిట్గా అన్ని ఏజ్ల్లోనూ ఒకలాగా అవుతుంది. ఇన్ఫాన్సీలో ర్యాపిడ్గా అవుతుంది,
ఆ తర్వాత కొంచెం స్లో అవుతుంది, ఇంకా 40 ఏళ్ళు వచ్చాక ఇంకా స్లో అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ అన్ని ఏజ్ల్లోనూ మనకి ఒకేలాగా ఉండదు. సో డెవలప్మెంట్ ఈజ్ ఎ లీనియర్ ప్రాసెస్ అన్నది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హెరిడిటీ. డెవలప్మెంట్ అనేది హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ రెండు కలిపి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే మన జెనెటిక్స్ ఏంటి, మనకి ఎంత సపోర్ట్ ఇచ్చింది, ఈ రెండు కలిపి మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నప్పుడు ఇది కూడా దిస్ ఇస్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. నాలుగోది చూద్దాం, డెవలప్మెంట్ స్టాప్స్ ఆఫ్టర్ అడాలసెన్స్. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ నడుస్తుంది. మనము మన తల్లి గర్భంలో అంటే వూంబ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి మనం పోయే వరకు అంటే డెత్ వరకు డెవలప్మెంట్ అనేది నడుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఫాస్ట్గా ఉంటుంది కొన్ని స్టేజెస్లో స్లోగా ఉంటుంది. సో ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ అడాలసెన్స్ అన్నది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్ అండ్ కంటిన్యూస్ అన్నది కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. Question number 3, a child's ability to classify objects according to common features is an indicator of language development, social development, cognitive development, moral development. Child's ability to classify objects. Classify అంటే ఏంటి, వర్గీకరించటం. కామన్ ఫీచర్స్ అంటే ఏంటి, సపోజ్ మనం ఒక బాస్కెట్ తీసుకుని అందులో కొన్ని రెడ్ బాల్స్, కొన్ని బ్లూ బాల్స్, కొన్ని ఎల్లో బాల్స్ వేసి, కొన్నేమో స్క్వేర్గా ఉండే వేసి, కొన్నేమో చెట్టు షేప్లో వేసి, ఇవన్నీ వేసి బాల్స్ తీయండి, రెడ్ కలర్ బాల్స్ తీయండి అని చెప్పి అంటాం. సో అంటే అప్పుడు వాటి పిల్లలు ఏం చేయాలి, వాళ్ళు ఆలోచించాలి, ఈవిడ బాల్ అంటుంది, బాల్ అంటే ఏంటి వీటిలలో, సో ఇలా ఉన్నదాన్ని బాల్ అంటారు అన్నది అతని ఆలోచనలోకి రావాలి. రెడ్ కలర్ బాల్ తీయమంటున్నారు అంటే ఈ గుండ్రంగా ఉన్న వాటిలలో కూడా రెడ్ కలర్వి ఏవి అన్నది ఆలోచించి తీయాలి. ఓకే, ఇలా ఆలోచించటం, రీజనింగ్, థింకింగ్, కాన్సెప్ట్ ఫార్మేషన్, లాజికల్ ఆపరేషన్స్, ఇలాంటి ఏ వర్డ్స్ కనిపించినా కూడా ఇవన్నీ మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద పడతాయి. ఓకే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదా వాటిని గ్రూప్ చేయటం, ఇవన్నీ కూడా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద పడతాయి. లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మారల్ డెవలప్మెంట్ అనేది ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద పడుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు పిల్లలు ఆలోచించి చేయాలి. కాబట్టి a child's ability to classify objects according to common features is an indicator of cognitive development in the child is the correct answer. Question number 4, which of the following best explains scaffolding in learning? Which of the following best describes scaffolding in learning? Giving step-by-step structured support, giving rewards for correct answers, making children memorize rules, asking children to work independently. Okay, scaffolding అనే వర్డ్ కనిపించగానే యూ షుడ్ అండర్స్టాండ్ ఇది మనకి ఇచ్చింది వైగాట్స్కీ అన్న సైకాలజిస్ట్. ఈయన ఇచ్చిన థియరీ పేరు మనకి సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఇవి మనకి వెంటనే గుర్తుకు రావాలి. ZPD అన్న వర్డ్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అన్నది కూడా గుర్తుకు రావాలి. ఓకే, మీరు అటు ఇటు వెళ్తున్నప్పుడు చాలా చోట్ల మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చూసే ఉంటారు కదా. సో హౌస్ కన్స్ట్రక్షన్ మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ వేసిన తర్వాత ఏం చేస్తారు, కర్రలు పెడతారు. ఓకే, ఈ కర్రలు పెట్టి ఈ కర్రల మీద ఇక్కడ మనకి స్లాబ్ అనేది పోస్తారు. ఓకే, ఈ స్లాబ్కి కర్రలు ఎందుకు పెట్టారు, ఈ స్లాబ్ సాఫ్ట్గా ఉంది, అది హార్డ్ అయ్యే వరకు దానికి సపోర్ట్ కావాలి అని చెప్పి మనం కర్రలు పెడతాం. ఈ కర్రలు మనం పర్మనెంట్గా ఉంచుతామా, ఉంచాం. ఎప్పుడు తీసేస్తాం, ఇది తడిగా ఉంది, ఇది ఎప్పుడైతే గట్టి పడిపోతుందో అప్పుడు మనం ఈ కర్రల్ని తీసేస్తాం. ఓకే, ఈ సపోర్ట్ ఏదైతే మనం ఇస్తున్నామో దీనిని మనము స్కాఫోల్డింగ్, ఇట్ ఈస్ అ టెంపరరీ సపోర్ట్, ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సపోర్ట్. సో స్కాఫోల్డింగ్ మనం ఎడ్యుకేషన్లో మనం చూస్తే ఇట్ ఈస్ అ టెంపరరీ సపోర్ట్ ప్రొవైడెడ్ బై అ టీచర్, అ పేరెంట్ ఆర్ పియర్. ఎప్పుడైతే మనం ఏదన్నా కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మన టీచర్ కానీ, మన తోటి వాళ్ళు కానీ, మన పేరెంట్ కానీ మనకి సపోర్ట్ ఇచ్చి చేస్తే దాన్ని మనము స్కాఫోల్డింగ్ అని చెప్పి అంటాం. ఇది ఎప్పటి వరకు ఇస్తారు, మనం ఎప్పటి వరకు సొంతంగా చేయలేకపోతున్నామో అప్పటి వరకు ఇచ్చి
చైల్డ్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు మనం గ్రాడ్యువల్గా ఆ సపోర్ట్ని లాగేస్తాం. ఓకే, స్కాఫోల్డింగ్ అనేది పర్మనెంట్ కాదు, ఇట్ ఈస్ అ టెంపరీ సపోర్ట్. సో ఈ స్కాఫోల్డింగ్ అనే దాంట్లో మీకు ఇంకొకటి అర్థం అవ్వాలి. ఓకే, ఒక పిల్లాడు ఉన్నాడు, తనంతట తాను ఏదన్నా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంతవరకు చేయగలుగుతున్నారు. ఓకే, అదే వాళ్ళ అన్నో వాళ్ళ నాన్న వచ్చి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇది పిల్లాడు ఇక్కడ వరకు ఇంత యాక్టివిటీ చేయగలుగుతున్నారు. ఓకే, ఇంత ఎలా చేయగలిగాడు అంటే యాక్చువల్లీ అతనిలో చేయగల శక్తి, అతని పొటెన్షియల్ ఇంత, కానీ తనంతట తను చేస్తే ఇంత చేశాడు, తనకి సపోర్ట్ ఇచ్చినప్పుడు అతను ఇంతవరకు చూశాడు. ఓకే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే తను ఇండిపెండెంట్గా తనంతట తను ఏది చేశాడో, సపోర్ట్తో ఎంత చేశాడో, ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో దీనిని మనము ZPD అని చెప్పి అంటామంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ స్కాఫోల్డింగ్ ఇన్ లెర్నింగ్ అన్నప్పుడు గివింగ్ స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్ సపోర్ట్, ఇవి చదివాం కదా. సో స్కాఫోల్డింగ్ అంటే స్టెప్ బై స్టెప్ structured support. Option 1 is your answer. Question number 5. The zone of proximal development is related to the theory of. ఇప్పుడు ఈ ప్రీవియస్ క్వశ్చన్ని బట్టి you should be able to answer this. The zone of proximal development is related to the theory of Lev-Vygotsky. Question number 6. In Piaget's theory, the concrete operational stage is characterized by abstract thinking, egocentrism, conservation and logical reasoning, moral autonomy. Okay, in Piaget's theory, the concrete operational stage is characterized by Piaget's cognitive development theory లో 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, అందులోని ఈ మూడో స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది మనం పిల్లల్లో 7 నుంచి 11 ఏళ్ల పిల్లల్లో చూస్తాం. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో కొన్ని ఫీచర్స్ లేదా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తాయి. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇందులో అన్నిటికంటే ఫస్ట్ ఇస్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటి? చాలా చిన్న పిల్లలకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఇంత పొడుగు దాంట్లో వేసి అదే పొట్టిగా లావుగా ఉన్న గ్లాస్లో వేస్తే ఇందులో ఎక్కువ ఉంది అని చెప్పి అనుకుంటారు. ఓకే, అదే మనము ఈ ఏజ్కి వచ్చేసరికి అంటే ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇది పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది, కానీ క్వాంటిటీ సేమ్, అంటే షేప్ మారినా కూడా క్వాంటిటీ ఒకటి అని పిల్లలకు అర్థమవుతుంది. అంటే వాళ్ళల్లో కన్జర్వేషన్ అనేది ఫామ్ అయింది అని చెప్పి అర్థం. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ లాజికల్ రీజనింగ్. వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు వేరే చోట అప్లై చేసిన, లేదా వాళ్ళు అసలు రియల్ లైఫ్లో దాన్ని అప్లై చేయగలిగిన, లాజికల్గా ఆలోచించగలిగిన, ఇవన్నీ మనకి లాజికల్ రీజనింగ్ పెరిగింది అని పిల్లల్లో అర్థమైంది అని చెప్పి అర్థమవుతుంది. ఓకే, సపోజ్ మనం వాళ్ళని 2 కర్రలు ఇచ్చి ఆ రెండిట్లో ఏది పొట్టి ఏది పొడుగు ఇలా మనం అడిగితే వాళ్ళు చెప్పగలిగితే దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు రీజన్ విచ్ వన్ ఈజ్ లాంగర్ విచ్ వన్ ఈజ్ షార్టర్ అని చెప్పి. థర్డ్ ఇస్ రివర్సిబిలిటీ. రివర్సిబిలిటీ అంటే ఏంటి? ఏదైనా యాక్షన్ మనం చేసినప్పుడు దట్ యాక్షన్ కెన్ బి అండన్ అన్నది పిల్లలకు అర్థమైతే దట్ మీన్స్ రివర్సిబిలిటీ అన్నది వాళ్ళలో ఉంది అని చెప్పి అర్థం. ఓకే, సపోజ్ మనం ఒక నేల మీద వేసుకునే చాప కానీ పరుపు కానీ మనం పడుకోవటానికి దాన్ని పరుస్తాము, తర్వాత దాన్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసి పెట్టచ్చు, ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయొచ్చు, అలా మనం రివర్స్ చేయగలము అన్న ఆలోచన. లేకపోతే సపోజ్ మన దగ్గర పిల్లల దగ్గర ఆడుకునే క్లే ఉంటుంది కదా, ఆడుకునే క్లేతో వాళ్ళు ఫస్ట్ ఆ క్లే ముద్దలాగా ఉంటుంది, దాంతో ఒక బొమ్మను చేసుకుంటారు. 10 నిమిషాలు ఈ బొమ్మతో ఆడుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని మళ్ళీ వాళ్ళు ఒక ముద్దలాగా చేస్తారు. అంటే దీన్ని మనం ఇలా తయారు చేసినా ఇది పర్మనెంట్ కాదు, దీన్ని మళ్ళీ మనం ఇలా తయారు చేయగలము అన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది అంటే రివర్సిబిలిటీ ఉంది. దే అండర్స్టాండ్ దాట్ థింగ్స్ క్యాన్ బి అండన్. ఫోర్త్ ఇస్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. ఏవైనా ఆబ్జెక్ట్స్ వాళ్ళకి ఇచ్చి దీంట్లోంచి రౌండ్ కలర్ బటన్స్ తీయండి, రెడ్ అండ్ స్క్వేర్ కలర్ బటన్స్ తీయండి అంటే వాళ్ళు వాటిని ఎంచగలిగితే దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు క్లాసిఫై. ఫిఫ్త్ ఈజ్ సీరియేషన్. అంటే ఒక లాజికల్ ఆర్డర్లో దేనన్నా
పేర్చగలగటం. వాళ్ళకి మనం పెన్సిల్స్ కానీ ఏదన్నా షార్ట్ నుంచి లాంగ్ లాగా ఇచ్చి వాటిని మీరు సైజ్ ప్రకారం పేర్చండి అంటే అది వాళ్ళు చేయగలిగితే సీరియేషన్ వచ్చినట్టు లెక్క. ద లాస్ట్ వన్ ఈజ్ డీసెంట్రేషన్. డీసెంట్రేషన్ అన్నప్పుడు మోర్ దెన్ వన్ ఆస్పెక్ట్ మీద వాళ్ళు ఫోకస్ చేయగలగటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మనము ఒక రెక్టాంగిల్ షేప్ ఇస్తే వాళ్ళు ఇఫ్ దే అండర్స్టాండ్ దాట్ ఇది పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది, ఈ రెండిట్లో అంటే ఒక సైజే కాకుండా ఒక వైపే కాకుండా రెండు వైపు పొట్టిగా ఉంది అన్న ఆలోచన వాళ్ళకి వస్తే దాట్ మీన్స్ వాళ్ళకి డీసెంట్రేషన్ వచ్చినట్టు లెక్క. ఓకే, లెట్ us go back to the question. In Piaget's theory, the concrete operational stage is characterized by abstract thinking, egocentrism, conservation and logical reasoning, moral autonomy అన్నప్పుడు ఆప్షన్ 3 కన్జర్వేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకే, సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో మీకు కన్జర్వేషన్ అని కనిపించిన, లాజికల్ రీజనింగ్ అని కనిపించిన, రివర్సిబిలిటీ, క్లాసిఫికేషన్, సీరియేషన్, డీసెంట్రేషన్ ఇవి ఏవి కనిపించినా మీకు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీకు వేరే స్టేజెస్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అన్ని స్టేజెస్ రావాలి, అన్నిటిలోనూ మీకు ఈ కీవర్డ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది మనకి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తుంది. అంటే 11+ ఇయర్స్లో పిల్లలకి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ వస్తుంది. అందుకే మనము పిల్లలకి 6వ తరగతి వచ్చిన తర్వాతే మనము అల్జిబ్రాని వాళ్ళకి నేర్పిస్తాం, అంతకంటే ముందు నేర్పించాం. ఈ ఏజ్లో వాళ్ళకి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ వస్తుంది కాబట్టి క్లాస్ 6లో మనం అల్జిబ్రాని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈగోసెంట్రిసిజం అనేది మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో కనిపిస్తుంది. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2 to 7 ఇయర్స్. మోరల్ ఆటోనమీ అనేది మనకి కోహెల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీలో కనిపిస్తుంది. ఇది పియాజెస్ థియరీలో మనకు అసలు కనిపించదు. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్? ఓకే, ఇది నెగేషన్లో అడిగారు. ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అని కూడా అడగచ్చు. ఓకే, సో కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అంటే ఏంటి? కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ అనగానే మనకి యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ టీచర్ బోర్డు దగ్గర నుంచుని పిల్లలకి నేర్పించటం కాకుండా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎలా ఈ లెర్నింగ్ నేర్చుకుంటారు? వాళ్ళు గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లేదా గ్రూప్స్లో కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు ఇంటరాక్ట్ చేసుకుంటూ, ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ, ఇంతకు ముందు వాళ్ళకి ఏదైతే ఆల్రెడీ నాలెడ్జ్ ఉందో అంటే ప్రయర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో లేదా వాళ్ళకి ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో వాటిని ఫౌండేషన్గా పెట్టుకుని నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఓకే, ఏదైనా కొత్త టాపిక్ని వాళ్ళు గాలి నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోలేరు. వాళ్ళకి ఆల్రెడీ అంతకంటే ముందు లెవెల్ ప్రయర్ నాలెడ్జ్ ఉండాలి. అది ఏంటి అని వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉండగలగాలి. వాళ్ళు గ్రూప్స్లో కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళ ఐడియాస్ ఒకళ్ళు షేర్ చేసుకుంటూ అది ఏమిటి అన్నది అర్థం చేసుకోవటాన్ని మనం నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అంటాం. సో ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ దే ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్, దే ఆర్ నాట్ ప్యాసివ్ రిసీవర్స్. Knowledge is constructed, it is not transmitted from the teacher to the students. Prior knowledge and experience are the foundations of new learning, collaboration and social interaction. These will help in deeper understanding of the topic. Okay, so which of the following is not a feature of constructivist learning? Learners actively construct knowledge anedi, it is a feature of constructivist learning. Prior knowledge is important is a feature of constructivist learning. Collaboration enhances learning another kuda, it is a feature of learning. So which is not? Teachers provide ready-made knowledge. Ready-made knowledge ante lecture only method. So వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాము అన్నప్పుడు it falls under passive learning, it is not active learning, so it is not a feature of constructivist learning. So question number 1, which of the following is not a feature అన్నప్పుడు option 2 teachers provide ready-made learning is the correct answer. Question number 8, motivation is most effective when it is extrinsic and based on punishment, intrinsic and related to curiosity, controlled by teachers only, based on rote learning. Okay, motivation అంటే ఏంటి? లోపల నుంచి మనకి చెయ్యాలి అన్న కోరిక వస్తే అది మోటివేషన్. ఓకే, దాంట్లో మనకి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఉంటుంది, ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి? సపోజ్ మనకి ఇది చేస్తే అది వస్తుంది,
అంటే దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అదే నాకు ఇది చెయ్యాలని ఉంది, ఇది నేను చేస్తే ఎంజాయ్ చేస్తాను, ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అసలు ఇది ఏంటి నాకు తెలియాలి, ఇలా లోపల నుంచి మనకి ఇంటర్నల్ డ్రైవ్ ఒకటి వస్తే దానిని మనము ఇంట్రిన్సిక్ మోటివేషన్ అని చెప్పి అంటాం. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ మళ్ళీ మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండొచ్చు. పాజిటివ్ అంటే ఇది చేస్తే నాకు అది వస్తుంది, నెగిటివ్ మోటివేషన్ అంటే ఇది చేయకపోతే నీ పని చెప్తా అని ఎవరన్నా అంటే దట్ ఈస్ నెగిటివ్ మోటివేషన్. ఓకే, సో మోటివేషన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్ అండ్ రిలేటెడ్ టు క్యూరియాసిటీ. మన లోపల నుంచి ఇది చెయ్యాలి అన్న ఒక కోరిక వచ్చి మనం చేస్తే అది మనకి మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి లోపల నుంచి నేర్చుకుందాము అన్న కోరిక వస్తుందో అది మనం నేర్చుకునే తీరు కూడా వేరుగా ఉంటుంది. దాని గురించి మనం డీప్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, పక్కా నేర్చుకుంటాం కాబట్టి అది మనకి ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది, అంటే లాంగ్ లాస్టింగ్గా ఉండిపోతుంది. ఇంట్రెస్ట్తో చేస్తున్నాం కాబట్టి అది చాలా క్రియేటివ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే మోటివేషన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ ఇట్ ఈస్ ఇంట్రెన్సిక్ అండ్ రిలేటెడ్ టు క్యూరియాసిటీ. Question number 9. Continuous and comprehensive evaluation emphasizes only annual exams, scholastic as well as co-scholastic assessment, standardized testing, strict grading system. Continuous and comprehensive evaluation. Okay. Continuous అంటే ఏంటి, ఇంతకుముందు ఎగ్జామ్స్ నెలకొకటి పెట్టేవాళ్ళు, ఆ తర్వాత సెప్టెంబర్లో టర్మ్ ఎగ్జామ్స్ ఉండేవి, మళ్ళీ నెలకొక ఎగ్జామ్ ఉండేది, ఫైనల్ ఎగ్జామ్ ఉండేది. ఓకే, ఇప్పుడు మనం ప్రతి టాపిక్ నేర్పించిన తర్వాత అర్థమైందా అర్థం కాలేదా, అర్థమైందా అర్థం కాలేదా, అర్థమైందా అర్థం కాలేదా, అర్థమైందా అర్థం కాలేదా, ఇలా కంటిన్యూస్గా మనం పిల్లల్ని అసెస్ చేస్తూనే ఉన్నాం. ఓకే, కాంప్రహెన్సివ్ అంటే ఏంటి, ఓన్లీ పిల్లలకి టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ వచ్చిందా అదొక్కటే కాకుండా వాళ్ళు స్పోర్ట్స్లో ఆ సంవత్సరం వాళ్ళు ఎలా ఉన్నారు, లేదా లైఫ్ స్కిల్స్ క్లాస్లో వాళ్ళు ఏం చేశారు, వర్క్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఆర్ట్ క్లాస్లో ఏం చేస్తున్నారు, ఇలా మనకి డిఫరెంట్ వేరే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఎలా జరిగింది అని చెప్పి మనం టెస్ట్ చేస్తాం. ఓకే, సో కాంప్రహెన్సివ్ అంటే కోస్కోలాస్టిక్, కంటిన్యూస్ అంటే ఇలా ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ రెండు కలిపి మనం ఇవాల్వ్ చేయటం. ఓకే, సో కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఎంఫసైజెస్ ఓన్లీ యాన్యువల్ ఎగ్జామ్స్, scholastic as well as co-scholastic assessment, standardized testing, strict grading system. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో మనం చూస్తే ఆప్షన్ 2 స్కోలాస్టిక్ యాజ్ వెల్ యాజ్ co-scholastic assessmentని మనము ఎంఫసైజ్ చేస్తాం. Question number 11. According to Kohlberg, moral reasoning at the conventional level is based on avoidance of punishment, social approval and law order, universal ethical principles, personal gain. According to Kohlberg, moral reasoning at the conventional level is based on. Okay, Kohlberg's theory of moral development అనేది మనకి 3 లెవెల్స్లో ఉంటుంది. ఈ 3 లెవెల్స్లో మళ్ళా మనకి ఒక్కొక్క లెవెల్లో మనకి రెండు స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ మనము కన్వెన్షనల్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. కన్వెన్షనల్ లెవెల్ అనేది మనకి సెకండ్ లెవెల్లో వస్తుంది. ఈ కన్వెన్షనల్ లెవెల్ అనేది మనం జనరలీ అడాలసెన్స్లో చూస్తాము, ప్లస్ మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్లో మనము ఇది చూస్తూ ఉంటాం. దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి, ప్రతి లెవెల్లోనూ 2 స్టేజెస్ ఉంటాయి. ఇదేమో ఈ సెకండ్ లెవెల్లో మళ్ళా 2 స్టేజెస్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ interpersonal relationships, second one is maintaining law and order. ఓకే, చాలామంది మనం చూస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో లేదా మనమైనా ఓకే ఏదన్నా చేయాలి అన్నప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి నేను నచ్చాలి, వాళ్ళు నేను మంచివాడు అనుకోవాలి, ఇలా చేస్తే వాళ్ళకి నేను నచ్చుతాను, సోషల్ అప్రూవల్ కోసం అవతల వాళ్ళని ప్లీజ్ చేసేందుకు మనం బిహేవ్ చేస్తే మనము కన్వెన్షనల్ లెవెల్ ఆఫ్ మారల్ డెవలప్మెంట్లో ఉన్నాము అని చెప్పి అర్థం. ఓకే, దీంట్లోనే నెక్స్ట్ లెవెల్ ఏంటి, మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు బండి తీసుకుని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్లో రెడ్ లైట్ వస్తుంది, దాటి వెళ్ళిపోతారా, వెళ్ళిపోరు కదా. మీరు ఏం చేస్తారు, రెడ్ లైట్ వచ్చింది, ఐఎమ్ నాట్ సపోజ్ టు క్రాస్ అని చెప్పి అక్కడే ఆగిపోతుంది. సో అలా మనం కొన్ని రూల్స్ని మనము
ఫాలో చేస్తూ, లేదా మనం ట్యాక్స్ పే చేయాలి అంటే, లేదు నేను గవర్నమెంట్‌కి యాజ్ ఎ గుడ్ సిటిజన్ ట్యాక్స్ పే చేయాలి, ఇది నా డ్యూటీ, ఇలా మనము లా అండ్ ఆర్డర్‌ని ఫాలో అయితే కన్వెన్షనల్ స్టేజ్‌లో ఉన్నామని చెప్పి అర్థం. ఓకే. సో కన్వెన్షనల్ లెవెల్ అనేది అడాలసెన్స్ అండ్ మోస్ట్ అడల్ట్స్‌లో కనిపిస్తుంది. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వేర్ యూ వాంట్ టు ప్లీజ్ అదర్స్ ఫర్ సోషల్ అప్రూవల్. Second stage is maintaining law and order where you want to obey the rules, you want to respect authority, or you feel it is your duty, so you have to do it. Okay. So ikkada according to Kohlberg, moral reasoning at the conventional level is based on avoidance of punishment, social approval and law order, universal ethical principles, personal gain annappudu, conventional level annappudu option 2, social approval, law order is the correct answer. Question number 12. In inclusive classrooms, teachers should focus on uniform teaching methods, differentiated instructions for diverse learners, excluding children with special needs, competitive tests. Okay. Inclusive ante andarni kalpuoluga తీసుకెళ్ళటం. ఓకే. ఎక్స్క్లూడింగ్ అంటే వదిలేయటం. ఓకే. సో ఇన్ ఇంక్లూసివ్ క్లాస్రూమ్స్ టీచర్స్ షుడ్ ఫోకస్ ఆన్ యూనిఫామ్ టీచింగ్ మెథడ్స్ అంటే వన్ సైన్స్ ఫిట్స్ ఆల్, అందరికీ ఒకేలాగా నేర్పించడం ఇది మనం చెయ్యం, ఎందుకంటే మన క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటారు కాబట్టి. ఎక్స్క్లూడింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయటం, ఇది కూడా మనకి ఈ కాన్సెప్ట్కి విరుద్ధంగా ఉంది. కాంపిటేటివ్ టెస్ట్ మూలాన గ్యాప్ పెరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ అండర్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ఆప్షన్ 2, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డైవర్స్ లెర్నర్స్. డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? మనకి ఏదైతే కంటెంట్ పిల్లలకు మనం నేర్పిస్తామో లేదా ఏ పద్ధతిలో నేర్పిస్తామో ఆ పిల్లాడి రెడీనెస్ని బట్టి, ఆ పిల్లలు చేయగలరా చేయలేరా అనే దాన్ని బట్టి, ఏ పిల్లలకి అవసరం ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకుంటూ పోయి నేర్పించడాన్ని డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి అంటాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ మనము మల్టీ మోడల్ టీచింగ్ చేస్తాము, స్కాఫోల్డింగ్ ఇస్తాము, పియర్ సపోర్ట్ ఇస్తాము, మిక్స్డ్ ఎబిలిటీ గ్రూప్స్ వాడతాము, లేదా అసెస్మెంట్ అనగానే పేపర్ పెన్సిల్ టెస్ట్ ఒకటే కాకుండా ప్రాజెక్ట్ ద్వారా, ఓరల్ వర్క్ ద్వారా ఇలా రకరకాలుగా మనం పిల్లల్ని ఇంక్లూసివ్ క్లాస్ రూమ్స్లో చదువు చెప్పడానికి ట్రై చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 14. సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ బెస్ట్ అచీవ్డ్ త్రూ. సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ బెస్ట్ అచీవ్డ్ త్రూ ఇండివిజువల్ స్టడీ, group activities and cooperation, memorization of rules, competitive tests. ఓకే. సోషల్ డెవలప్మెంట్ అంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఏజ్ గ్రూప్తో ఎలా మసులుకోవాలి, లేదా టీచర్స్తో ఎలా మాట్లాడాలి, ఫ్యామిలీ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి సోషల్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. ఓకే. సో సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అనేది ఎలా మనకి అసలు మనం డెవలప్ ఎలా చేస్తాం. ఓకే. మనం NCF 2005 వచ్చిన తర్వాత పిల్లలకి మనము గ్రూప్ యాక్టివిటీస్ ఇస్తాం. గ్రూప్ యాక్టివిటీస్ అంటే ఏంటి? పిల్లలకి ఒక ప్రాజెక్ట్ ఇస్తాం, లేదా మనము గ్రూప్ డిస్కషన్స్ పెడతాం, మన రోల్ ప్లేస్ చేయిస్తాం, ఆర్ పిల్లల చేత గేమ్స్ ఆడిస్తాం, ఆర్ పియర్ గ్రూప్స్ తయారు చేసి వాళ్ళని ఒకళ్ళకొకళ్ళు నేర్పించుకోవడానికి వాళ్ళకి ట్రై చేస్తాం కదా. సో వీటి వల్ల, ఈ గ్రూప్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది, గ్రూప్స్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ వీళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయాలి, అవతల వాళ్ళ ఐడియాస్ని యాక్సెప్ట్ చేయాలి, కొట్టుకోకుండా ఏదన్నా ఐడియా డిఫరెన్స్ ఏదన్నా ఉంటే ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు రిజాల్వ్ చేయాలి. ఓకే. సో ఆ గ్రూప్ యాక్టివిటీస్ వల్ల ఓన్లీ కాన్సెప్ట్, ఓన్లీ చదువు ఒక్కటే కాకుండా కోఆపరేషన్ అనేది పెరుగుతుంది, టీచర్ చెప్పిన రూల్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది తెలుస్తుంది, మనం మాట్లాడటమే ఇంపార్టెంట్ కాకుండా అవతల వాళ్ళు మాట్లాడితే దాన్ని వినటం కూడా ఇంపార్టెంట్, మన ఆలోచనని అవతల వాళ్ళకి మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఒకరితో ఒకళ్ళు గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి, ఇవన్నీ మనకి సోషల్ డెవలప్మెంట్ కింద పడతాయి. సో సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ బెస్ట్ అచీవ్డ్ త్రూ ఇండివిజువల్ స్టడీ, గ్రూప్ యాక్టివిటీస్ అండ్ కోఆపరేషన్, మెమరైజేషన్ ఆఫ్ రూల్స్, కాంపిటేటివ్ టెస్ట్ అన్నప్పుడు గ్రూప్ యాక్టివిటీస్ అండ్ కోఆపరేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 15. Learning is modification of behavior through experience was stated by Piaget, Skinner, Thorndike, Vygotsky.
ఈ డెఫినేషన్ మనకిచ్చింది థార్న్డైక్. ఓకే, లెర్నింగ్ ఇస్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ త్రూ ఎక్స్పీరియన్స్. అందుకే మనము ఈ డెఫినేషన్, ఈ థార్న్డైక్నే మనము ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పి పిలుస్తాం. ఈయన ఇచ్చిన థియరీ మనకి కనెక్షనిజం థియరీ. దీన్నే మనము స్టిములస్ రెస్పాన్స్ థియరీ అని కూడా అంటాం. Question number 16. According to Howard Gardner's theory of multiple intelligences, a child good at music and rhythm has logical intelligence, spatial intelligence, musical intelligence, bodily kinesthetic intelligence. Okay. హావర్డ్ గార్డ్నర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్లో ఎవరైతే పిల్లాడికి ఈజ్ గుడ్ అట్ మ్యూజిక్ అండ్ రిథమ్ అంటే అతనికి ఉన్న ఇంటెలిజెన్స్ని మనము మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈయన ఏమన్నారు, ఓన్లీ చదువు ఒక్కటే ఇంటెలిజెన్స్ కాదు, చదువులో చేయగలిగే వాళ్ళు ఇంటెలిజెంట్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలా మనకి లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళల్లో థింకింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, రీజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్ మ్యాథమెటిక్స్ న్యూమరికల్ స్కిల్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి. అదే స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలైతే వాళ్ళు బాగా ఏదైనా మీరు చెప్తే స్టేజ్ ఇలా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇక్కడ ఇది అక్కడది ఇక్కడ ఇది అంటే వాళ్ళకి అది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. అంటే దే విల్ బి ఏబుల్ టు విజువలైజ్ ఇట్. ఓకే, వాళ్ళు డ్రా చేయగలుగుతారు, లైక్ ఆర్కిటెక్ట్స్, పెయింటర్స్, ఇలాంటి వాళ్ళకి స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉంది. బాడీలీ కైనెస్థెటిక్ అన్నప్పుడు డాన్సర్స్, అథ్లెటిక్స్ వాళ్ళ బాడీని స్కిల్ఫుల్గా వాడి వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాళ్ళకి బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పి అర్థం. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ అండ్ రిథమ్ కాబట్టి ఆప్షన్ 3 మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో మ్యూజిక్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అవి సౌండ్స్ వినిపించినప్పుడు దే విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. మీరు చాలామంది మ్యూజిక్ నేర్చుకునే పిల్లల్లో చాలామంది మ్యూజిక్ నేర్చుకుంటారు, కానీ వాళ్ళల్లో ఎవరో ఒక్కళ్ళే మీరు ఒక పాట పాడితే ఇది ఈ రాగంలో పాడావు నువ్వు అని చెప్పగలుగుతారు. దోస్ చిల్డ్రన్ హ్యావ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్. పాట పాడే ప్రతి పిల్లలకి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉందని కాదు, వాళ్ళు ఎవరైతే అది సౌండ్లో డిఫరెన్సెస్ని వాళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారో వాళ్ళకి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పి అర్థం. ఓకే, ఈ పాట ఆ పాట ఈ రెండు ఒకటే రాగం, అలా వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు సౌండ్స్లో ఉన్న డిఫరెన్సెస్ని. క్వశ్చన్ నెంబర్ 17. Critical period in child development refers to time when growth stops, specific time when certain skills are easiest to acquire, period of rapid decline in learning, stage when rote memory is highest. Okay, ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, క్రిటికల్ పీరియడ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే దిస్ ఇస్ క్రిటికల్ పీరియడ్ హైపోథెసిస్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇది మనకిచ్చింది ఎరిక్ లెన్బర్గ్. సో ఇట్ ఈస్ ఎరిక్ లెన్బర్గ్స్ క్రిటికల్ పీరియడ్ హైపోథెసిస్. ఓకే, క్రిటికల్ పీరియడ్ అంటే ఏంటి, ఏదైనా నేర్చుకునేందుకు ఒక సెన్సిటివ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎల్కేజీ పిల్లల్ని సపోజ్ మీరు ఏ కేరళనో వెళ్ళారు లేదా మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. ఓకే, సో మీ 6 నెలలు తిరగకుండానే మీ ఎల్కేజీ పిల్ల గడగడ మరాఠీ మాట్లాడుతుంది, కానీ మీరు రోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా మాట్లాడలేరు. ఎందుకంటే ఏదైతే ఏజ్ 0 నుంచి 12 ఇయర్స్ ఉంటుందో ఇందులో కూడా 0 to 6 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఈ టైంలో మన బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనేది కొత్త వాటిని నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుంది. అంటే బ్రెయిన్లో ఏవైతే న్యూరో కనెక్షన్స్ ఉంటాయో ఈ ఏజ్లో చాలా ఈజీగా ఫామ్ అవుతాయి. దీన్నే మనము క్రిటికల్ పీరియడ్ హైపోథెసిస్ అని చెప్పి అంటాం. అందుకే మనము చాలా చోట్ల మీరు చదువుతారు క్యాచ్ దెమ్ యంగ్, చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం మలుచుకోవడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు చేంజ్ దెమ్ అని చెప్పి చదువుతాం కదా. సో క్రిటికల్ పీరియడ్ హైపోథెసిస్ కింద 0 to 12 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనేది మనకి వాళ్ళు ఏం నేర్చుకోవటానికైనా ఈజీగా ఉండేట్టు ఉంటుంది. సో ద బెస్ట్ పీరియడ్ ఈజ్ ఎర్లీ చైల్డ్హుడ్, రఫ్లీ 0 to 12 ఇయర్స్. అందులో కూడా మోస్ట్ సెన్సిటివ్ ఇస్ 0 to 6 ఇయర్స్. Question number 18. Which of the following is not a principle of child-centered education? Which of the following is not a principle of
child-centered education, learning by doing, individual differences, teacher dominance, activity-based learning. ఓకే, child-centered education అంటే ఏంటి? పిల్లల అవసరాలు, పిల్లల ఇంట్రెస్ట్, పిల్లల ఎబిలిటీస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఎంజాయ్ చేసేట్టు నేర్పించగలిగితే దట్ ఈస్ అ child-centered education. ఓకే, సో దీనిలో మనం టీచర్ నుంచుని ఒక చోట నేర్పించడం కాకుండా వాళ్ళే ఏదైనా చేస్తూ ఉంటే లెర్నింగ్ బై డూయింగ్ లేదా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆర్ డిస్కవరీ లెర్నింగ్ ఆర్ ప్లేవే మెథడ్, ఇలా మనం పిల్లలకి వాళ్ళు ఎంజాయ్ చేసేట నేర్పిస్తే దాన్ని మనము చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం. సో మాంట్సోరీ, డూయి, గాంధీ, టాగోర్ వీళ్ళందరూ కూడా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని సపోర్ట్ చేసిన వాళ్ళు. సో మామూలు క్లాసెస్లో మనము టీచర్ బోర్డు దగ్గర నుంచుని పిల్లలు ప్యాసివ్గా వినటం కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక స్ట్రిక్ట్ అథారిటీ లాగా కాకుండా ఫెసిలిటేటర్ లాగా నేర్పిస్తే దాన్ని మనము చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రిన్సిపల్? లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే పిల్లల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. ఒక్కొక్క పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటారు, ఒక్కొక్క పిల్లలు స్లోగా నేర్చుకుంటారు, ఒక్కొక్కళ్ళకి చూపిస్తే నేర్చుకుంటారు, ఒకళ్ళు వింటే నేర్చుకుంటారు. అంటే ఈచ్ చైల్డ్ లెర్న్స్ ఎట్ డిఫరెంట్ పేస్ అండ్ డిఫరెంట్ స్టైల్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది కూడా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కూడా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో విచ్ ఇస్ నాట్ అ ప్రిన్సిపల్ అన్నప్పుడు ఆప్షన్ 3 టీచర్ డామినెన్స్. టీచర్ డామినెన్స్ ఉంటే మాత్రం it is a teacher centered education, it is not a child centered education. Question number 19. Which one is the best method for teaching slow learners? Drill and practice only, personalized support and peer tutoring, ignoring them, giving more homework. Which one is the best method to teach slow learners? Okay, slow learners అన్నప్పుడు వాళ్ళకి మిగతా పిల్లల కంటే టైం ఎక్కువ పడుతుంది, వాళ్ళ వైపు మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి, వాళ్ళు నువ్వు చెయ్యగలవు అని వాళ్ళని మనము ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వాలి. ఓకే, సో దీనికోసం అని చెప్పి మనము అందరితో పాటు వాళ్ళకి నేర్పించడం కాకుండా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మనము ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ప్లస్ మనం చెప్తాము అంటే వాళ్ళ బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ చేత పియర్ ట్యూటరింగ్ కూడా చేయించాలి. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి నేర్పిస్తారో వాళ్ళకి అర్థం కాకపోతే నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళని అడుగుతారు, దాని ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ టీచింగ్ స్లో లెర్నర్స్? డ్రిల్ అండ్ ప్రాక్టీస్ ఓన్లీ, పర్సనలైజ్ సపోర్ట్ అండ్ పియర్ ట్యూటరింగ్, ఇగ్నోరింగ్ దెమ్, గివింగ్ మోర్ హోంవర్క్. డ్రిల్ అండ్ ప్రాక్టీస్ ఓన్లీ అన్నది ఎవరికి ఇవ్వకూడదు. స్లో లెర్నర్స్ని మనము ఇగ్నోర్ చేయడానికి కాదు వాళ్ళు స్కూల్కి వస్తున్నది, ఎక్కువ హోంవర్క్ ఇచ్చి అసలే చేయలేకపోతే ఎక్కువ హోంవర్క్ ఇస్తే మాత్రం ఎలా చేస్తారు? సో ఇది కూడా మనం ఫాలో అవ్వకూడదు. సో విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్? పర్సనలైజ్ సపోర్ట్ అండ్ పియర్ ట్యూటరింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. లెర్నింగ్ బై ఇన్సైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. లెర్నింగ్ బై ఇన్సైట్ అనగానే మీకు ఆహా మూమెంట్ లేదా యురేకా అన్నది గుర్తుకురావాలి. ఓకే, సో ఇన్సైట్ లెర్నింగ్ అనేది మనకి ఇచ్చింది కోహ్లర్. ఈయన చింపాంజీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఓకే, ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక కేజీలో ఒక చింపాంజీని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ బనానాస్ పెట్టారు. ఓకే, ఇక్కడ 3 కర్రలు ఇచ్చారు ఆయన. ఈ బనానా కోసం అని చెప్పి ఈ చింపాంజీ ఏం చేస్తుంది, ఫస్ట్ ఒక కర్ర పెడుతుంది, అందలేదని చెప్పి అలా. ఇట్స్ నాట్ దట్ అప్పుడే 5 minutesలోనే చేసేసేదని కాదు, ఇట్ కుడ్ హ్యావ్ టేకెన్ డేస్ ఆల్సో. ఓకే, సో ఇన్ని కర్రలు ఉన్నాయి కదా, దీనికి అటాచ్ చేసి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తుంది. తర్వాత మళ్ళా ఎప్పుడో ఆలోచన వచ్చి మూడోది కూడా అటాచ్ చేసినప్పుడు ఈ బనానాస్ని లోపలికి లాగగలుగుతుంది. అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అసలు ఈ మూడిటి కనెక్షన్ ఏంటి, దీన్ని వాడి నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, బట్ ఆలోచన అంటే కాగ్నిటివ్ రీఆర్గనైజేషన్, ఆలోచనల్లోనే మార్పు తెచ్చుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ లెర్నింగ్ బై ఇన్సైట్ మెథడ్. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే టైంలో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అరే ఎస్ ఇలా చేయాలి అన్న ఒక పాయింట్ వస్తుంది కదా, దట్ ఈస్ ద ఆహా మూమెంట్. సో లెర్నింగ్ బై ఇన్సైట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆప్షన్ 3 కోహ్లర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డిస్కవరీ లెర్నింగ్, చేసి లేదా
ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం ఎలా సాల్వ్ చేయాలి, ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అని వాళ్ళ కాగ్నిటివ్ రీఆర్గనైజేషన్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. Question number 21. The main focus of NCF 2005 regarding teaching learning is, okay, we are asking about the main focus. Examination oriented approach, learning without burden, memorization of facts, strict discipline. Okay, అసలు క్వశ్చన్ కూడా చదవకుండానే అసలు మనం ఏం ఫాలో అవ్వకూడదు 2005లో. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వకూడదు. మెమరైజేషన్, రోట్ మెమరీ ఫాలో అవ్వకూడదు. స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఫాలో అవ్వకూడదు. ఓకే, ఇక్కడ ఏంటి వితౌట్ బర్డన్ అంటున్నారు. విత్ బర్డన్ అంటే ఇది కూడా ఫాలో అవ్వకూడదు. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ NCF 2005 రిగార్డింగ్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్ ఆప్షన్ 2, లెర్నింగ్ వితౌట్ బర్డన్. మనము 2005 NCF వచ్చిన తర్వాత వి షిఫ్టెడ్ అవే ఫ్రమ్ రోట్ మెమరైజేషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్డ్ లెర్నింగ్. ఇక్కడి నుంచి మనం ఎడ్యుకేషన్ని చైల్డ్ ఫ్రెండ్లీగా, స్ట్రెస్ ఫ్రీగా, యాక్టివిటీ బేస్డ్గా, కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ని ఫాలో అయ్యి పిల్లలకి చదువు చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఇన్ దిస్ ప్రాసెస్ పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు ఒక యాక్టివిటీ ద్వారా, ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా, ప్రాజెక్ట్స్ చేస్తూ, డిస్కషన్స్ చేస్తూ, గ్రూప్ వర్క్ చేస్తూ, మిగతా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ, అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ లాగా పిల్లలకి మనం చదువు చెప్తున్నాం. సో ద మెయిన్ ఫోకస్ ఆఫ్ NCF 2005 is learning without burden is the correct answer. Question number 22. According to Erikson, the stage of identity versus role confusion occurs during infancy, early childhood, adolescence, adulthood. Okay, role confusion అని కనిపిస్తే adolescence గుర్తుకు రావాలి. adolescence Erikson అంటే రోల్ కన్ఫ్యూషన్ గుర్తుకు రావాలి. ఓకే, అకార్డింగ్ టు ఎరిక్సన్ ద స్టేజ్ ఆఫ్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూషన్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎరిక్సన్స్ సైకోసోషల్ థియరీ. ఓకే, ఈ సైకోసోషల్ థియరీలో 8 స్టేజెస్ ఉన్నాయి. ఇందులోని 5th స్టేజెస్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూషన్. ఈ 5th స్టేజ్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూషన్ అనేది మనకి అడాలసెంట్ పిల్లల్లో కనిపిస్తుంది. అంటే 12 నుంచి 8 ఏళ్ల పిల్లల్లో, 18 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఏజ్లో వాళ్ళ బాడీలో కూడా ఎక్స్ట్రీమ్ చేంజెస్ కనిపిస్తాయి కాబట్టి ఆ పిల్లలు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువలో ఉంటారు. సో ఆ టైంలో మనం వాళ్ళ మీద హార్ష్ కమెంట్స్ పాస్ చేయటం అలాంటివి కాకుండా వాళ్ళని లేబుల్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్, వాళ్ళ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో అకార్డింగ్ టు ఎరిక్సన్ ది స్టేజ్ ఆఫ్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూషన్ అకర్స్ డ్యూరింగ్ ఆప్షన్ 3 అడాలసెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ఫెన్సీ ఎందుకు కరెక్ట్ కాదు, ఇన్ఫాన్సీ అనేది ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ ఈ స్టేజ్లో పడుతుంది. దట్ ఈస్ 0 to 1 year. అదే మనకి ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 2 to 3 years అంటే ఆటోనమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్ ఈ స్టేజ్లో పడుతుంది. అడల్ట్హుడ్ అనేది మనకి ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ స్టేజ్లో పడుతుంది. ఓకే, సో అడాలసెన్స్ స్టేజ్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందుకని వాళ్ళ మీద వాళ్ళని లేబుల్ చేయటం, నువ్వు ఇలా, నువ్వు అలా, నువ్వు ఎప్పుడు ఇంతే అలా మాట్లాడకుండా, వాళ్ళ మీద హార్ష్ కమెంట్స్ పాస్ చేయకుండా, అసలే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువైపోతుంది. Question number 23. A teacher encouraging children to ask questions in class is promoting. క్లాస్లో పిల్లల్ని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ అని చెప్పి అడిగినప్పుడు మనం పిల్లల్ని వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఏం తెలుసుకోవాలి అనుంది, వాళ్ళ క్యూరియాసిటీతో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో అలా ఆ డిస్కషన్ ఎప్పుడైతే నడుస్తుందో దాని ద్వారా వాళ్ళ ఆలోచన ఇంకా క్లారిటీ వస్తుంది, వాళ్ళ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఇన్ దిస్ హోల్ పార్ట్ వాళ్ళు యాక్చువల్లీ యాక్టివ్గా నేర్చుకుంటున్నారు కాబట్టి దే బికమ్ పార్టిసిపెంట్స్ ఇన్ లెర్నింగ్. A teacher encouraging children to ask questions in class is promoting rote learning, curiosity and critical thinking, memorization, strict discipline. Okay, అసలు ఈ వర్డ్స్ కనిపించగానే రాంగ్ కొట్టేయటమే. రోట్ లెర్నింగ్, మెమరైజేషన్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఓకే, ఆప్షన్ 2 curiosity and critical thinking is the correct answer. Question number 25. According to Thorndike's law of effect,
Learning is strengthened when it is followed by reward, it is followed by punishment, practice is avoided, it is memorized. Okay. According to Thorndike's law of effect, ఈ law of effect అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్వర్డ్ ఎల్ థార్ండైక్ అని ఆయన he proposed laws of learning. ఓకే, ఈ లాస్ ఆఫ్ లెర్నింగ్ 3 లాస్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఇందులో ఫస్ట్ లా ఈజ్ కాల్డ్ లా ఆఫ్ ఎఫెక్ట్. సెకండ్ లా ఈజ్ కాల్డ్, sorry, this is the third line, third law. ఫస్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ రెడీనెస్. అంటే అసలు మనం చదువుకుందాము నేర్చుకుందాము అన్న ఇంట్రెస్ట్ ఉండాలి. సెకండ్ ఈజ్ ఏదన్నా నేర్చుకుంటే దాన్ని నేర్చుకుని వదిలేయటం కాకుండా దానిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడే అది బలపడుతుంది. మూడోది ఈజ్ లా ఆఫ్ ఎఫెక్ట్. ఓకే, సో లా ఆఫ్ రెడీనెస్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక లెర్నర్ ఇది నేర్చుకోవాలి అన్న కోరిక వాళ్ళ మనసులో ఉంటుందో అప్పుడే వాళ్ళు నేర్చుకోవటానికి రెడీగా ఉన్నట్టు లెక్క. ఓకే, సపోజ్ మీ పిల్లడికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్విమ్మింగ్కి పట్టుకెళ్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ రెడీ. లెర్నింగ్ హ్యాపెన్స్ బెస్ట్ వెన్ ద లెర్నర్ ఈజ్ రెడీ. ఫోర్సింగ్ వితౌట్ రెడీనెస్ అనేది వాళ్ళకి ఇరిటేషన్, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నాకు అది కావాలంటే నువ్వు ఇస్తా అంటే ఏంటి అని చెప్పి అంటారు. ఓకే, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఏదన్నా మనం నేర్చుకున్నప్పుడు దానిని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అది అంత స్ట్రాంగ్గా అవుతుంది. అంటే అభ్యాసం అనమాట. ఇట్స్ బేసికల్లీ రివిజన్. మనం ఎంత రివిజన్ చేస్తే మనకు వచ్చిన లెర్నింగ్ అంత స్ట్రాంగ్ అవుతుంది. థర్డ్ ఈజ్ లా ఆఫ్ ఎఫెక్ట్. లెర్నింగ్ అనేది మనము వాళ్ళకు ఒక రివార్డ్ ఇచ్చి దాన్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు, లేదా మనము పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అది వీకెన్ అవుతుంది. అంటే సానుకూల ఫలితం వల్ల అభ్యాసం అనేది బలపడుతుంది, అదే మీరు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అది బలహీనం అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటి? అకార్డింగ్ టు థార్ండైక్స్ లా ఆఫ్ ఎఫెక్ట్, లెర్నింగ్ ఈజ్ స్ట్రెంగ్తెన్డ్ వెన్. స్ట్రెంగ్తెన్ ఎప్పుడు అవుతుంది? ఆప్షన్ 1, ఇట్ ఈస్ ఫాలోడ్ బై రివార్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పిల్లలు ఏదైనా ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని పొగడాలి, ప్రైజ్, ఆర్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్. వాళ్ళకి ఏదైనా రివార్డ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్గా, సాటిస్ఫైయింగ్గా అనిపించి మళ్ళా చేద్దాము అన్న కోరిక వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 26, which one is the correct sequence of Piaget's stages? Which one is the correct sequence of Piaget's stages? ఓకే, ఇవన్నీ నేను చదవను, కరెక్ట్ ఆర్డర్ని చదువుతాను. ఓకే, సో పియాజెస్ స్టేజెస్లో కరెక్ట్ ఆర్డర్ ఈజ్ సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది 0 to 2 yearsలో, ప్రీ ఆపరేషనల్ స్టేజెస్ 2 to 7 years, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజెస్ 7 to 11 years, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 11+ years. Question number 27, children with dyslexia have difficulty in writing, reading, speaking, hearing. ఓకే, డిస్లెక్సియా అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక పుస్తకంలో వర్డ్స్ చూస్తాం కదా, అవి మనకు కనిపించినట్టు వాళ్ళకి కనిపించవు. కొన్ని వర్డ్స్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఇట్ ఈస్ బేసికలీ రీడింగ్ స్కిల్స్ డిసెబిలిటీ అనమాట. వాళ్ళకి చదవటంలో, వర్డ్ ఫార్మేషన్లో ఒక వర్డ్ని రికగ్నైజ్ చేయటం లేదా లెటర్స్ని డీకోడ్ చేయటం, దాంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ వర్డ్ని కరెక్ట్గా చదవలేరు, వాళ్ళకి రీడింగ్ ఫ్లూయెన్సీ కూడా ఉండదు. వర్డ్ ఏంటి అని చదవలేనప్పుడు వాళ్ళు స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా రాయలేరు. సో నీకు వర్డ్ సరిగ్గా రాయలేకపోతున్నావు, వర్డ్ని సరిగ్గా చదవలేకపోతున్నావు అన్నప్పుడు ఆ మొత్తం పారా మనం చదివినప్పుడు అది ఏమిటి అన్నది కాంప్రహెన్షన్ కూడా ఉండదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ లో ఇంటెలిజెన్స్ పిల్లలు కాదు, వాళ్ళు మామూలు పిల్లల్లాగానే ఇంటెలిజెంట్గానే ఉంటారు, కానీ ఇట్ ఈస్ అ న్యూరోలాజికల్ డిజార్డర్. ఓకే, సో కొంచెం మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు డిస్లెక్సిక్ చిల్డ్రన్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దానికంటే చాలా ఎఫెక్టివ్గానే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వగలరు. సో వాళ్ళకి నేర్పించేప్పుడు మనం ఫోనిక్స్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ వాడాలి, లేదా మల్టీ సెన్సరీ లెర్నింగ్ అంటే విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం పిల్లలకి వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇచ్చి నీకు రాదు అలాంటి లేబులింగ్ చేయకుండా ఆ పిల్లలకి మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు దే విల్ బీ ఏబుల్ టు డూ వెల్. సో చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా హ్యావ్ డిఫికల్టీ అన్నప్పుడు ఆప్షన్ 2 రీడింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే పిల్లలకి రాయటంలో కష్టం అనిపిస్తుందో ఈ లెర్నింగ్ డిజబిలిటీని మనము
డిస్గ్రాఫియా అని చెప్పి అంటాం. అదే పిల్లలు స్పీకింగ్ కొన్ని లెటర్స్ లేదా కొన్ని శబ్దాలు వాళ్ళు పలకలేరు, అంటే ఆర్టికులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా నత్తి అంటే స్టామరింగ్ ఉంటే స్పీకింగ్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి అర్థం. వినిపించడంలో ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ హియరింగ్ ఇంపైర్మెంట్. ఓకే, వినటం సరిగ్గా వినలేకపోతున్నారు అంటే దట్ ఈస్ హియరింగ్ ఇంపైర్మెంట్. ఇక్కడ చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా అన్నప్పుడు ఆప్షన్ 2 రీడింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పిల్లల్ని మనం హ్యాండిల్ చేసేప్పుడు వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎలా నేర్పించాలో అలా నేర్పించినప్పుడు దే విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ దే ఆర్. క్వశ్చన్ నెంబర్ 28. ద బెస్ట్ స్ట్రాటజీ టు హ్యాండిల్ మిస్బిహేవియర్ ఇన్ క్లాస్ రూమ్. లాస్ట్ బెంచర్స్, ఓకే, మీరు క్లాస్ తీసుకుంటున్నారు, వాళ్ళేమో డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్ని, ఓకే, మిగతా పిల్లల్ని కూడా విననివ్వట్లా. సో అలాంటి పిల్లల్ని మనం ఏం చేయాలి? వాళ్ళని కొట్టాలా, లేదా స్కూల్లోంచి బయటికి తరివేయాలా, వాళ్ళు లేరు క్లాస్లో అని అనుకుని క్లాస్ని కంటిన్యూ చేయాలా, లేదా ఒక కౌన్సిలర్ సపోర్ట్ తీసుకుని, స్కూల్లో కౌన్సిలర్ సపోర్ట్ తీసుకుని వాళ్ళు చేస్తున్నది ఏమిటి అన్నది వాళ్ళకి అర్థమయ్యేటి చేయాలి. ఓకే, సో ద బెస్ట్ స్ట్రాటజీ టు హ్యాండిల్ మిస్బిహేవియర్ ఇన్ క్లాస్ రూమ్ ఇస్ కార్పొరల్ పనిష్మెంట్, ఇమీడియట్ ఎక్స్పల్షన్, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, ఇగ్నోరింగ్ ఆల్వేస్. ఓకే, కార్పొరల్ పనిష్మెంట్ అంటే కొట్టడం, ఇమీడియట్ ఎక్స్పల్షన్ అంటే స్కూల్ నుంచి బయట తోసేయటం, అంటే తీసేసి పంపించేయటం, ఇగ్నోరింగ్ ఆల్వేస్ క్లాస్లో లేనట్టు బిహేవ్ చేయటం, ఆర్ కౌన్సిలర్ హెల్ప్ తీసుకుని వాళ్ళంతటా వాళ్ళు ఏది తప్పు, వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా అన్నది వాళ్ళకి అర్థమయ్యేట్టు చేయటం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30. ద పర్పస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఈజ్. The purpose of diagnostic evaluation is to measure achievement at the end, to find out learning difficulties and provide remedies, to rank students, to give grades. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అన్నది మనం ఎందుకు చేస్తాం? అసలు డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ అసెస్మెంట్. దేనికోసం చేస్తాం? ఆ పిల్లల్లో లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలియటానికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టెస్ట్ పెడతారు. దానిని మనము డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అని చెప్పి అంటాం. సో ఈ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే అందరికీ చేయం. ఎవరైతే పిల్లలు కొంచెం మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా వీళ్ళు క్లాస్లో ఏంటి చేయలేకపోతున్నారు, పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకున్నాము చేయలేకపోతున్నారు అనిపిస్తారో వాళ్ళకి మనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అసలు ఆ పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంది, వి డయాగ్నైజ్ ద కాజ్ ఆఫ్ పువర్ పర్ఫార్మెన్స్. సో ఈ కాజ్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో దీనిని బేస్ చేసుకుని మన రెమీడియల్ టీచింగ్ని మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ద పర్పస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఈజ్ మనం ర్యాంకులు ఇవ్వటానికో గ్రేడ్ ఇవ్వటానికో కాదు, ఆ పర్సన్కి ప్రాబ్లం ఏంటో చూసుకుని కావాల్సిన సపోర్ట్ని కరెక్షన్ని ఇవ్వటానికని చెప్పి చేసే ఇవాల్యుయేషన్ని డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అని చెప్పి అంటాం. సో టు మెజర్ అచీవ్మెంట్ అట్ ది ఎండ్, టు ర్యాంక్ స్టూడెంట్స్, టు గివ్ గ్రేడ్స్ కాదు. ఆప్షన్ 2 టు ఫైండ్ అవుట్ లెర్నింగ్ డిఫికల్టీస్ అండ్ ప్రొవైడ్ రెమెడీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము పేపర్ 2లోని CDP పేపర్ని సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.